ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ వాయిదా పడింది. నేడు రేపు జరగాల్సిన విచారణను ఈ నెల 14-15 తేదీల్లోగా వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రెండవ దశ విచారణలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, అరకెపుడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ వాయిదా పడింది. నేడు రేపు జరగాల్సిన విచారణను ఈ నెల 14-15 తేదీలోగా వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పిటిషన్ వేశారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు సూచనతోటి రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే వారిపైన విచారణ ప్రారంభించారు. రెండు వర్గాల నుంచి ఇటు పిటిషనర్లు, అక్యూజ్ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారందరి నుంచి కూడా వాద ప్రతిపాదనలు వింటున్నారు. ఇప్పటికే 9 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఒకవైపు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ఒకవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణలు పూర్తయ్యాయి. ఇప్పుడు మరొక 9 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి విచారణ పూర్తయింది. మరొక 9 ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇందులో పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా ఇటు తెల్లం వెంకట్రావు విచారణ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఇవాళ రేపు ఇద్దరి విచారణ కొనసాగాల్సి ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారణ కొనసాగాల్సి ఉంది. దీంతో మొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా అరకపూడి గాంధీల విచారణ కొనసాగింది. ఇప్పుడు జగిత్యాల సంజయ్ విచారణ కొనసాగింది. మరొక 2 ఎమ్మెల్యేల విచారణ కొనసాగించాల్సి ఉంది. ఇప్పుడు అరకపూడి గాంధీది, పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారణ కొనసాగాల్సి ఉండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని ఈ నెల 14-15 తేదీలోకి వాయిదా వేశారు. 14-15 తేదీలో వారిపైన కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళ అడ్వకేట్ అంతా కూడా వచ్చి పూర్తి ఆధారాలు వీరు ఏ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా స్పీకర్ ముందు ఉంచనున్నారు. వారి తరఫున వాదనలు అడ్వకేట్లు వినిపించబోతున్నారు. స్వామి, థ్యాంక్ యూ.